రాష్ట్రంలో భూదందా మీద సిబిఐ విచారణ చేయాలని డిమాండ్ మొదలుపెట్టినాయి విపక్షాలు. ఇదే ముచ్చట మీద వినతి పత్రం ఇచ్చేందుకు సెక్రటేరియట్కు వెళ్లిన టీడీపీ నేతలు సీఎస్ లేకపోవడంతో అక్కడే కూర్చొని నిరసన తెలిపినరు. టీఆర్ఎస్ నేతల ప్రమేయం లేదని చెప్తున్న ప్రభుత్వం విచారణకు ఎందుకు భయపడుతుందని ప్రశ్నించిండ్రు లీడర్లు. మియాపూర్ భూములు బోధన్ కుంభకోణాల మీద సీబీఐతోని విచారణ చేయించాలన్నారు టీడీపీ నేతలు. సెక్రటేరియట్ల సీఎస్ ఎస్పీ సింగ్ ను కలిసేందుకు వచ్చారు టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఆయన లేకపోవడంతోటి సీఎస్ ఓఎస్డీని కలిశారు టీడీపీ నేతలు. ఈ స్కామ్లల్లా టీఆర్ఎస్ లీడర్ల పాత్ర ఉందన్నారు టీడీపీ లీడర్లు. సిబిసిఐడి విచారణల నిజాలు బయటపడే అవకాశం లేదన్నారు. సిబిఐ విచారణ జరిగితేనే అక్రమాలు బయటకొస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే కుంభకోణాలు రోజు రోజుకు బయటకొస్తున్నాయి. మియాపూర్ ప్రభుత్వ భూముల కుంభకోణంతో పాటు బోధన్ కాన్స్టిట్యున్సీలో నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ నిధులు పెద్ద ఎత్తున దోపిడీకి గురైనాయి. పూర్తి స్థాయిలో వాస్తవాలు బయటపడాలన్నా ఇందులో ఉండే పాత్రదారులు, సూత్రధారులు, కుట్రదారులు, లబ్ధిదారులను చర్యలు తీసుకోవాలంటే దీని మీద సిబిఐ విచారణ జరగాలి. మియాపూర్ల ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేసిన అధికారులకు ఉరిశిక్ష విధించాలన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. సర్కారీ భూములల్లా పేదోళ్లు గుడిసెలేసుకుంటే కూల్చివేసే అధికారులు ఇప్పుడు మియాపూర్ ఘటన మీద ఎందుకు మాట్లాడతలేరో చెప్పాలన్నారు. పేదోళ్ళు మాత్రం గుడిసెలేసుకుంటే ఇమీడియట్ గా పోలీసులు, రెవెన్యూ ఆఫీసులు పోయి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళను కేసులు పెట్టి జైల్లో పంపిస్తారు, వాళ్ళని కూలగొడతారు, అత్యుత్సాహం చూపిస్తారు. కానీ ఈ అప్పనంగా, దుర్మార్గంగా, దొంగతనంగా చేసుకున్నటువంటి రికార్డులు మాత్రం త్వరలుగా చెల్లమవుతున్నారు. భూదందాను విపక్షాలు సీరియస్ గానే తీసుకున్నాయి. సిబిఐ విచారణతోనే నిజాలు బయటకొస్తాయంటున్నారు అపోజిషన్ లీడర్లు.